యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నా కూతుర్ని చెప్పు తీసుకుని కొడతానంటావా? నాన్న, ఆవిడ చెప్పుతో కొడతానందని నీకెలా అర్థమైంది? అంత క్లియర్ గా కాల్ చూపించి చెప్పు చూపిస్తే అర్థం కాదేటి? అయినా వేళతో మనకు అనవసరం. కాంతమ్మ గారిని పిలుద్దాం, ఆవిడే చూసుకుంటుంది. కరెక్టే నాన్నోయ్. కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, కాంతమ్మ గారు. నా కూతురు చెప్పింది అక్షరాలా జరిగింది చూసారా? మీరు కూడా ఎలా నోరెలా పెట్టారు? ఏ నీలు, మెడపట్టి బయటికి గంటినా సిగ్గు లేకుండా మళ్ళీ లోపలికొచ్చావేంటే? మర్యాదగా బయటికెళ్ళండి. చాలే, నువ్వు పొమ్మంటే మేమెందుకు వెళ్తాం? మా పోతురాజు బాబాయ్ చెప్తేనే పోతాం. ఏంటేంటేంటేంటి? ఇంటి యజమానురాల్ని నేను చెప్తే పోవా? నిన్నగాక మొన్నొచ్చినా ఆ గొట్టంగాడి చెప్తే పోతారా? మీరు నన్ను గొట్టంగాడు అంటున్నారమ్మా. భయపడకు బాబాయ్, మిమ్మల్ని మా అమ్మ ఏ లఫంగో లఫోటో అని అనలేదు కదా, జస్ట్ గొట్టంగాడనే అంది, అంతే. నోర్మోయ్. ఏ కోకిలమ్మ, నువ్వు నీ కోడలు మర్యాదగా ఇంట్లో నుంచి బయటికెళ్ళండి. ఎందుకు పోవాలత్త? ఎందుకెళ్ళాలంటే ఇది నా ఇల్లు కాబట్టి, ఇద్దరిని మెడ పట్టుకుని బయటికి గెంటేశాను కాబట్టి. గెంటడం నీ చేతుల్లోనే ఉన్నా తిరిగి ఇంట్లోకి రప్పించడం ఇదిగో మా పోతరాజు మావయ్య చేతిలో ఉంది. ఏమోయా బాసపనా? ఏంటి చెప్పేది? ఈ ఇల్లేమన్నా నాదా? ఉండమంటారికి పొమ్మంటారికి? ఇదిగో చిట్టమ్మా, నువ్వు మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెడుతున్నావు. నీ మాయలో మేం పడం. అవును, నిన్న రాత్రి వాయించినట్టు మళ్ళీ మమ్మల్ని వాయించేద్దాం చూస్తున్నావో ఏమో. ఆ పప్పులేం ఉడకో. ఆహా, అవునా? ఒక్క నిమిషం ఉండండి, ఏ పప్పులు ఉడుకుతాయో నేను చూపిస్తాను కదా. ఇదిగోండి, ఎటు చూడండి. పోతరాజు మావయ్య చూడు. ఏముందిరా అవుతారో అందులో? మీ ముగ్గురు ఇది చూసారు కదా. కాంతమత్త, నేను మా మావయ్య అత్తయ్యతో కాసంత పర్సనల్ గా మాట్లాడుకోవాలి. నువ్వు కాస్త పక్కకెళ్తావా? ఓయ్, చెప్పిచ్చు కొడతాను ఈ పోతురాజుగాణ్ణి. ఆవిడ పక్కకి వెళ్ళమంటవేంటి? మీరు నన్ను కొడతా అంటవేంటమ్మా? బాబాయ్, పక్కకెళ్తే నీకే మంచిది, లేదంటే డైరెక్ట్గా బయటికి వెళ్తావు. ఏమంటావు? వదిలే వదిలే వదిలే, వెళ్తాం వెళ్తాం. రండి. అత్తయ్య, మనం కూడా ఇంట్లోకి వెళ్దాం పదా. అక్క, మా అత్తమ్మ మామ వాళ్ళకం చూస్తుంటే ఏదో తేడా కొడుతుందక్క. అవునరా అవుతారు, ఇందాకేమో నీలు నువ్వు చెప్తే వెళ్తావా, మా పోతురాజు బాబాయ్ చెప్తే వెళ్తాం అనంది.
ఇప్పుడు చిట్టమ్మేమో నీదే ఉంది, అంతా మా పోతురాజు బాబాయ్దే కదా అని అంటుంది. ఈ పోతురాజుగాడు మనకి తెలియకుండా రాజకీయాలేం చేయట్లేదు కదా? చచ్చా, ఆడికని తెలివితేటలు ఎక్కడ సచ్చాయక్క? చిట్టమ్మ, ఇది అన్యాయం. మాకు తెలియకుండా కెమెరాలు పెట్టడం మహాపాపం. చా నిజమా? మాకు తెలియకుండా కరెంటు తీసేయడం, మాకు తెలియకుండా మా అమ్మని వదిని కొట్టడం, మాకు తెలియకుండా దోమతెరని తగలెట్టడం, ఈ అన్ని అన్యాయాలు కదా ఏటే? పోనీ తప్పు చేశామంటున్నాం కదమ్మా, దయచేసి ఆ వీడియో డిలీట్ చేయండి. కాంతమ్మ గారు చూసారంటే మా తోలు తీసేస్తారు కదా. అలా జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు మీరు ఒక పని చేయాలి. ఏంటది? మా వదిన మా అమ్మ అందరూ ఈ ఇంట్లోనే ఉండాలని మీరే చెప్పాలి. లేదనుకో అమ్మా, నీ ప్లాన్ మొత్తం నాకు అర్థమైంది తల్లి. నువ్వు కోరుకున్నట్టుగానే మీ వాళ్ళు మొత్తం ఇంట్లోనే ఉంటారు, సరేనా? అదెలా కుదురుతుంది నాన్న? అస్సలు కుదరదు. ఎందుకు కుదరదే? ఎందుకు కుదరదే? ఎందుకు కుదరదే? ఎందుకు కుదరదు? కుదిరిద్ది నాన్న, కుదిరిద్ది. ఏమయ్యా, నీకేమైనా పిచ్చా? అది కుదురుద్దంటే కుదురుద్దా? కుదుర్చుకోవాలి, కుదుర్చుకోవాలి, కుదుర్చుకోవాలి. వద్దయ్యా వద్దు. అర్థమైంది, అర్థమైంది. చిట్టమ్మ చెప్పింది తినాలి, అంతేగా? అంతే అంతే అంతేగా చిట్టమ్మ. చిట్టమ్మ, నువ్వు చెప్పినట్లే చేశావమ్మా. సభాష్ మావయ్య, సభాష్ అత్తయ్య. ఇక పదండి, కాంతమత్త దగ్గరికి వెళ్ళి బాగోతో మొదలెడదాం. పదండి. పదవి ఆడదాం. ఏంటి పీరాజు, నాకు సంబంధం లేకుండా నా వాళ్లతోనే మీటింగ్ పెట్టారు? కొంపదీసి వాళ్లతో లాలూచీలు పడట్లేదు కదా? లేదమ్మా, మేం పక్కకెళ్ళింది రాత్రి నాకు వచ్చిన కళ గురించి చెప్పడానికమ్మా. రాత్రి మీకు కలొచ్చిందా? అవునమ్మా, అవును. రాత్రి అనకాపల్లి నూకాలమ్మ తల్లి నా కళ్ళోకొచ్చి సింతామణి సింతామణి అపంసుపం తెలియని అమాయకురాలైన నీలాంబరిని ఇంట్లో నుంచి గెంటేస్తారా? అది మహా పాపమే. మీరు గనక తెల్లారేలోపు ఆ నీలాంబరిని ఇంట్లోకి పట్టుకురాకపోతే నేను కళ్ళు తెరవాల్సి వస్తుంది, మీరందరూ కన్ను మూస్తారు అని చెప్పిందమ్మా. నిజమా? అవునమ్మా. నీలాంబరి గనక ఇంటి బయటే ఉంటే మీకు అష్ట కుష్టి రోగాలు వచ్చి అష్ట దరిద్రాలు అనుభవించి చివరికి చస్తారంటమ్మా. అంతేకాదమ్మా, మీ కార్పొరేటర్ పదవి ఓడిపోయి కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవరంటమ్మా. అన్నిటికీ మించి మీరు ఆస్తులన్నీ పోగొట్టుకుని నడి వీధిలో ముష్టి ఎత్తుకుంటారంట. ఆ అమ్మవారు చెప్పింది. హే, ఆగండి ఆగండి ఆగండి. మీరు చెప్పినవన్నీ నిజమేనా? వద్దొద్దొద్దొద్దు. ఇప్పుడేంటి, నీలాంబర్ ఇంట్లో ఉండాలంతే కదా? ఆహా, ఎంత బాగా అర్థం చేసుకున్నావత్తా. వదిన కనుక ఈదిలో ఉంటే నీకు అష్ట కుష్టి రోగాలొచ్చి సత్తావంట. అలా జరగడానికి వీల్లేదు. అమ్మా, అలా జరగకూడదంటే అక్కని అత్తని ఇంట్లో ఉండడానికి నువ్వు ఒప్పుకోవాలమ్మా. ఒప్పుకోక చస్తానా? ఒప్పుకోకపోతే చస్తాను. అష్టకుష్టి వ్యాధులొచ్చి మీ ఏడుపు మీరు ఏడవండి. ఓర్ నాయనో, ఇంకా నయ్యం వీళ్ళకి కలొచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ అష్టకుష్టి రోగాలొచ్చి నేను చచ్చుండేదాన్ని. నీలో ఇంట్లో ఉండాలి, అంతే కదా? ఉండనివ్వండి. పదరా అవుతారు, అంత నా కర్మ. అమ్మా చిట్టమ్మా, నువ్వు చెప్పినట్టే చేశాం కదా. ఆ వీడియో డిలీట్ చేయవా? అట్టాకే సత్తాను కానీ మీరందరూ ఓపాలి తూపు తిరిగి దండ పెట్టుకోండి. ఎందుకు చిట్టమ్మా? మా పని పూర్తవ్వాలంటే మీరటు తిరిగి దండం పెట్టుకోవాలి మావయ్య. ఎట్టుకోండి.
లేదంటే కాకపోతే చంపేస్తాను. వదిలేమ్మా, పెట్టుకుంటాం. తిరగండి. నిన్ను కొట్టడం పక్కన పెట్టే తల్లి, ఎవరైనా వెనక వాద పెట్టారే. ఆగవయ్యా, నన్ను కూడా ముసిగేసి ఏరు కుమ్ముడు కుమ్మారు. నేనెవరితో చెప్పుకున్నయ్యా? అచ్చో, మేము ఇక్కడే ఉండగా మిమ్మల్ని ఎవరు కొడతారండి? మమ్మల్ని ఎవరు కొడతారు? మీరే కొట్టుకుంటారు. ఉండండి, సంగతి కాంతమ్మ గారితో చెప్తాము. అమ్మో నాడు బాబా, దేవుడా. బావా, నాకు తెలిసి ఇప్పుడు కాంతమ్మ దగ్గరికి వెళ్తారు. పద, వెళ్ళి అలా లెక్కేట సెటిల్ చేద్దాము. పద. ఆపండి. కాంతమ్మ గారండి, ఇందాక మీరు అటెల్లగానే వాళ్ళంతా మా మీద ముసిగేసి దాడి చేశారండి. నేను నమ్మను. ఏ? నీకు మీ అమ్మకి ముసుకేశారంటే నమ్మొచ్చు గాని మీ నాన్నకు కూడా ముసుకేయాలంటే 30x30 టెంట్ తీసుకుని రావాలి. అల్లుడు. అవును మావా. ఆపండి. ఆ, చింతామణి, ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు. మేం చెప్తే మీరు నమ్మట్లేదు కదండి. కావాలంటే మీరే వాళ్ళని అడగండి. ఎవరిని? ఇంకెవరిని? ఆ చిట్టమ్మ వాళ్ళని. అంటే మిమ్మల్ని? చిట్టి, ఓయ్ చిట్టమ్మా, చిట్టి. ఏడి కాంతమ్మత అట గావకెగలుతున్నావు? నోర్మోయ్, ఎంత ధైర్యం లేకపోతే నా మనుషుల మీదే చేయి చేసుకుంటావా? నేను మీ మనుషుల మీద చేసేసుకున్నానా? అలా అని చెప్పినా అడ్డగాడిదెవరో? నేనే. ఓ, ఈ గాడిదేనా చెప్పింది? చూసారా కాంతమ్మ గారు, నన్ను కొట్టిందే కాకుండా గాడిదే అంటుంది. చిట్టమ్మా, నేను నీలాంబరిని కోకిలమ్మని ఇంటి నుంచి గెంటేసినా వాళ్ళు ముగ్గురు ఆ ఇద్దరి మీద జాలిపడి రాత్రి అమ్మవారు వాళ్ల కల్లోకొచ్చిందని అబద్ధం చెప్పి మరి ఇంట్లో ఉంచడానికి నన్ను ఒప్పించారు. అంత దయాద్ర హృదయం కలిగిన వాళ్ల మీద నిర్దయగా దాడి చేస్తారా? అమ్మా, నువ్వు వాళ్ళ మాటలు నమ్మి అనవసరంగా ఆవేశపడుతున్నావు. ఆవేశపడుతుంది నేను కాదురా, మీరు. అందుకే వాళ్ళని ఏ కారణం లేకుండా ఏకిపారేశారు. కాంతమ్మత, మీరందరూ మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. నిజానికి వాళ్ళని కొట్టింది మేం కాదు. మరి
నీకు దండం పెడతాను. సీరియస్గా మాట్లాడేటప్పుడు సంగీత విద్వాంసురాల్లాగా మధ్యలో దూరద్దు. నీ భాష అర్థం కాక జుట్టు పీక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మా అమ్మ ఏమనింది? నిన్న రాత్రి ఎవరైతే మన ఇంటికి వచ్చి దోమతెరని తగలెట్టి మా అమ్మని వదిని కొట్టారో ఆళ్లే మళ్ళీ వచ్చి ఇలా ముగ్గురు మీద ముసుగులేసి మడతెట్టి వాయించేస్తారని చెప్తోంది. అలా ఎలా కొడతారు? అది చెప్పు, అలా ఎలా కొడతారు? డౌటా? నాకు 100% డౌట్. అయితే చూపించేద్దాంగా. బావా, మీ అమ్మ నమ్మడం లేదో. వాళ్ళు ఎలా కొట్టారో చూపించేద్దామా? పద చిట్టమ్మా. పదండి. ఏం చేస్తున్నావు చిట్టి? అదేటత్త, ఇందాకొచ్చిన ఎదవలు ఎలా కొడతారో అని అడిగావు కదా, ఎలా కొట్టారని చూపిద్దామా? వాళ్ళు ఎలా కొట్టారో చూపించడానికి మళ్ళీ కొట్టారా? ఏ చిట్టి, నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? అజరామా, మేమేడ్చేసామత్తా. ఎలా కొట్టారో అని అడిగావో, ఎలా కొట్టారో అని చూపించాము. ఏ తప్పా? తప్పున్నారా? మీ కడుపులో ఏదో పెట్టుకుని కావాలనే వాళ్ళ మీద పగ తీర్చుకున్నారు. మీరే వాళ్ళని కొట్టారు. అమ్మా, మేమే కొట్టామనడానికి వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉందా? అడుగుతున్నారు కదా, నోరు తెరిచి చెప్పండి. వాళ్ళు కొట్టడం మీరు చూసారా? చూడలేదు కాంతమ్మ గారు. మరి వాళ్లే కొట్టారని ఎలా చెప్తున్నారు? అంటే నిన్న రాత్రి వాళ్ళని మేము కొట్టాం కదండి, అది మనసులో పెట్టుకొని వీళ్ళు మమ్మల్ని కొట్టారనుకున్నారండి. అయ్యయ్యో, అనవసరంగా ఎవరు జారానే. విన్నావు కదా కాంతమత్త, రాత్రంట వీళ్ళు ముగ్గురు కలిసి మా అమ్మని వదిన్ని కుమ్మేశారంట. అది కడుపులో ఎట్టుకొని ఇక్కడ వీళ్ళని సీత కొట్టేశామంట. ఇప్పుడు అర్థమైందా? రాత్రి మా అమ్మని వదిని కొట్టిందెవరో? హే చింతామణి, రాత్రి మీరా వాళ్ళని కొట్టింది? చచ్చా, మేమెందుకు కొడతామమ్మా? నిన్న రాత్రి మేము కొట్టామేమో అనుకుని మమ్మల్ని కొట్టారేమో అనుకున్నా. అబద్ధం. ఇందాక నీ నోటితోనే నిజం చెప్పావు. ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్పి కవరింగ్ చేసుకుంటున్నారు. అమ్మా, రాత్రి అక్కని అత్తయ్య గారిని కొట్టింది ఎవరో నాకు తెలియదు గాని ఈ పూట వీళ్ళని కొట్టింది మాత్రం రాత్రి వచ్చిన దొంగలే అమ్మా. అవునత్తా, వాళ్ళెవరో తెలియదు గాని ఇదిగో ఈ ముసుగులట్టుకొచ్చి ఎలా కొట్టారో కూడా చూపించాం కదా. కావాలంటే చెప్పు, ఇంకోసారి చూపిస్తాం. అమ్మా, ఆల్రెడీ 2 రౌండ్లు వేశారమ్మా. ఇంకోసారి అంటే మటాష్ అయిపోతామమ్మా. మేము చెప్పిందే నిజమమ్మా. ఆ దొంగ ఎదవరు మా మీద పగబట్టారమ్మా. పగ తీర్చుకోవడానికే మా మీద ముసుగులేసి కొట్టారమ్మా. మా నోటితో మేము ఒప్పుకుంటున్నామమ్మా. దయచేసి ఆ ముసుగులు గోల క్లోజ్ చేయండి అమ్మా. విన్నావు కదా కాంతమత్త, వీళ్ళ కొట్టింది దొంగలని వాళ్ళే ఒప్పుకున్నారు. పాపం, వాళ్ళకి వీళ్ళకి మధ్య బాగా పగున్నట్టుంది. ఈరోజు శాంపులింగ్ కొట్టెళ్లారో, ఈసారి వచ్చారే అనుకో ఏకంగా పానాలు తీసుకెళ్తారు. అందుకే నా మాటిని ఇలా కుటుంబాన్ని ఏ విజయనగరానికో ఏ వైజాగ్కో పంపించేస్తా.
కనీసం ప్రాణాలతో అయినా ఉంటారు. పద బాబా మనం వెళ్దాము. ఇదిగోండి తీసుకోండి. అమ్మా ఇలా ఇదిగో జాగ్రత్త, జాగ్రత్తగా ఉండండి. అమ్మో అమ్మో. అదిరా విషయం. నేను చెప్పింది అర్థమైంది. కాంతమ్మ గారండి, కాంతమ్మ గారండి, కాంతమ్మ గారండి, నా ముక్కు చూడండి ఎలా పగిలిపోయిందో. కాంతమ్మ గారండి ఇలా చూడండి, నా బుగ్గలు రెండు ఎలా వాచిపోయాయో. వాళ్ళంటే చూపిస్తారు, నువ్వు కూడా చూపిస్తావా? ఈ బాధలు మేము భరించలేం కాంతమ్మ గారు, ఈ అవమానాలు మేము పడలేం కాంతమ్మ గారు. దేంట్లోనైనా దూకి చేస్తాం కాంతమ్మ గారు. మా చావు మమ్మల్ని చచ్చినవాడు కాంతమ్మ గారు. హే ఆపండి.